ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, నేను మిమ్మును ఆదరించెదను. టుడేస్ గాడ్స్ ప్రామిస్. సో will I comfort you. Book of Isaiah, chapter 66, verse 13. యెషయా గ్రంథము 66:13. నేను మిమ్మను ఆదరించెదను. ప్రభు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానములో మనం చూడగలిగేది, నేను మిమ్మను ఆదరించెదను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం. ఈ వాగ్దానము యెరూషలేమును గూర్చి వ్రాయబడిన సందర్భం. దేవుడు యెరూషలేమును ఆదరించి సమకూర్చి యెరూషలేములో ఉన్నవారికి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అని చెప్పుట. కాబట్టి ఈ వాగ్దానం మీకు, మీ కుటుంబానికి, మీకు, మీ బిడ్డలకి, మీకు, మీ బంధువులకి, మీకు, మీ చుట్టూ ఉన్న వారికి, మీకు, మీ ప్రాంత ప్రజలకు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఈ దినాల్లో ఆదరణ అనేటువంటిది ఎక్కడా లేదు. తండ్రి దగ్గర లేదు, తల్లి దగ్గర లేదు, అన్నదమ్ముల దగ్గర లేదు, బంధుమిత్రుల దగ్గర లేదు, స్నేహితుల దగ్గర లేదు, భార్యాభర్తల మధ్యలో లేదు, తోడబుట్టిన వారి దగ్గర లేదు. ఎవరు కూడా ఎవరిని ఆదరించలేని పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు. పరిస్థితులు అలాగుంటున్నాయి. ఎటు చూసినా ఆదరణ లేదు, ఎక్కడ లేదు. సంఘాల్లో లేదు, సేవకుల్లో లేదు, పెద్దలలో లేదు, విశ్వాసులలో లేదు. మేము దేవుని బిడ్డలము అని పిలువబడుతున్న వారిలో లేదు, ఎక్కడ లేదు. ఒక్క దేవుడే నేను మిమ్మల్ని ఆదరించేదని అంటున్నాడు. అవును, దేవుడు తప్ప నిన్ను, నన్ను, మనలను ఆదరించేవారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. మనుషులు ఎట్లా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ స్వార్థపరులుగా ఉంటున్నారు. లోకములో అలాగే ఉన్నారు, దేవునిలో మరి దేవుని బిడ్డలని చెప్పుకునే వారిలో ఆదరణ అనేది మనకు కనబడటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానాన్ని ప్రభు ఇచ్చి నేను మిమ్మల్ని ఆదరించేదని అంటున్నాడు. అవును, ప్రతి ఒక్కరికి ఆదరణ దేవుని యొద్ద నుండి కలుగుతుంది. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఆదరణ లేకుండా ఒకవేళ నీవు ఉంటే, నీ కుటుంబం ఉంటే, నీ బిడ్డలు ఉంటే, మీరుంటే, ప్రభు మిమ్మల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి దేవుని ఎదుట మిమ్మల్ని నిలవబెట్టడానికి ఆయన ఒక్కడే మిమ్మల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు.
కాబట్టి ఈ వాక్యం సత్యం, ఈ వాగ్దానం వాస్తవం. ఈ మాటలు నీ కొరకు, నా కొరకే, మన కొరకే. ఈ వాగ్దానాన్ని చేపట్టి ఖాళీగా ఉండకుండా ప్రార్థన చేయండి. ప్రభు త్వరగా వస్తున్నాడు, సిద్ధపడండి. కుటుంబముగా వాక్యం ద్వారా ఆదరించబడండి. ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి ఆదరించబడండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, అంతకుమించి మేమేం చేయలేం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాం. మీ ప్రార్థనలు మాకు అవసరం, మా ప్రార్థనలు మీకు అవసరం. ప్రార్థనల ద్వారానే ఒకరినొకరు ఆదరించుకోవాలి. డబ్బు ఉంటుంది, స్థానం ఉంటుంది, అధికారం ఉంటుంది, లేక అన్నీ ఉంటాయి, కానీ అవి ఆదరించలే. కాబట్టి ప్రియ స్నేహితుడా, నువ్వే పరిస్థితుల్లో కూడా వెళుతున్నా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నిరాశలో, నిస్పృహలో, కృంగుదలలో, బలహీన పరిస్థితులలో ఉండకుండా, ఒకవేళ పరిస్థితులు అలాగున్నా, ప్రభా నీ వాగ్దానం నా పక్షంగా నెరవేర్చమని ప్రభువుని అడుగు. ప్రభు నెరవేరుస్తాడు. దేనిని విడిచిపెట్టినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకండి. ఎవరిని మర్చినా దేవుని మరవకండి. ఎవరు నీకు గుర్తు రాకపోయినా దేవుణ్ణి గుర్తు తెచ్చుకో. దేవుడు నీకు, నీ కుటుంబానికి సహాయం చేస్తాడు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని సేవలో నమ్మకంగా ముందుకు సాగటానికి, మీరు కూడా మీరున్న స్థలాల్లో నమ్మకంగా ఉండాలి అని మేము ప్రార్థన చేస్తాం. తద్వారా ఈ ప్రార్థన ఒకరినొకరిని ఆదరించి ధైర్యపరిచి ప్రభు రాకడ కొరకై ప్రభు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, చివరి దినాల్లో, రక్షణ కోల్పోయే దినాల్లో, ఎక్కడ చూసినా ఆదరణ లేని పరిస్థితుల్లో, కుటుంబంలో, సంఘములో, సమాజంలో, ప్రజల మధ్యలో ఆదరణ లేని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా మీరొక్కరే ఆదరించే దేవుడు. కుటుంబాన్ని, వ్యక్తిని, సంఘాన్ని ఆదరించే దేవుడు మీరొక్కరే. ప్రభా, ఆదరించుము, ఆరోగ్యాన్ని ఇవ్వండి, సేవలో మీరు వాడుకోనండి, అనేకులను సిద్ధపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి. మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, దర్శించండి, దయను మీరు చూపించండి. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ ప్రార్థన వింటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపండి, మేలుకై జ్ఞాపకం చేసుకోమని ప్రభా మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తాం. వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. పడకల మీద ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి, సహాయమును చేయండి, దయను మీరు పాలించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, సహాయమును చేయండి, కృప చూపించు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు,
ప్రమోషన్ లేని వారి కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, సమస్యలో ఉన్నవారి కొరకు, మా ప్రభా గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు, సోదరి సలోమి మా ప్రభా గాస్పుల్ మినిస్ట్రీ డోర్ మినిస్ట్రీ కొరకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభా ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి సహాయం చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ కొరకు, వరమణి బెంజమిన్ అంటే ఆరోగ్యం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, జయమనక్క హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు, సౌ డేవిడ్ కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు, లేట్ ఇజ్రాయెల్ గారి కుమారులు కుమార్తెలు మనవళ్ళ మనవరాళ్ళ సంతానాన్ని పేరు పేరు వర్షం దీవించు. సౌడు మా ప్రభా డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహన్ అన్న కుటుంబం బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. డానియల్ ఎఫ్రాయిం కుటుంబం కొరకు, కాంత కుటుంబం కొరకు, అనిల్ ఫిలిప్ అన్న కుటుంబం కొరకు, కె రాజు అన్న కుటుంబం కొరకు, ప్రహ్లాద్ బ్రదర్ కుటుంబం, మోహన్ రాజు బ్రదర్ కుటుంబం బిడ్డలందరినీ దీవించు. శ్రీకాళహస్తి బెతస్త పరిశుద్ధులు, కడప, బేతేలు, మలక్పేట, హోరేబ్, పెనియోలు, ఏలిం, షాలేం, బేతనియా, బేతేలు, కర్మేలు, గిల్గాలు, సేన, అమర్పేట, సేన, బడంగపేట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ప్రతి వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చు. దయగల పరలోక తండ్రి, జి రాజు అన్న ఆరోగ్యం పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ కొరకు, జహోషామా, చెన్నై, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, బ్రాంచెస్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. రాజకుమార్ అక్క ఆరోగ్యం, అర్పణ స్టడీస్, ప్రభా పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం కొరకు, మా తండ్రి హెబ్రోన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయమును చేయండి. మా ప్రభా కృప చూపించు, దాన్ని మీరు పాలించు. లైట్ సారమ్మ అంటే కుమారుల కొరకు, మా తండ్రి కుటుంబ సభ్యుల కొరకు, వారి యొక్క కుమారులు కుమార్తెలు, మనవాళ్ళు మనవరాండ్లు సంతానాన్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీరు నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా ప్రతి వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చండి. చంద్రబాబు అన్న కుటుంబం కొరకు, గృహ నిర్మాణంలో ఉన్నవారి కొరకు, మా ప్రభా రాజవర్ధని బదర కుటుంబం బిడల కొరకు, జ్యోతి కుటుంబం బిడల కొరకు, రాబిన్ ఆరోగ్యం కొరకు, యస్మానక్క కుమారులు కుమార్తెలు మనలు మనవరాండ్లు సంతానాన్ని దీవించు. టి ప్రసాద్ అన్న కుటుంబం బిడల కొరకు, మా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని సహాయమును చేయండి. మా ప్రభా ప్రతి వారి అవసరాలు అక్కర్లు తెచ్చాను. మారుతా సిస్టర్, సారు సుశీలక్క, పొలబాయక్క, మరి సుశీలక్క హస్బెండ్కి మంచి ఆరోగ్యం దయచు. యశన్ అంకుల్, శరత్, లలిత అంటే ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వీలా భాస్కర్ అన్న వారి కుటుంబం బిడ్డలను దీవించు. రజ్జక్క కుటుంబం బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, లోబడిన పిల్లలు తిరుగుబాటు చేయవారు అవధులైన వారి కొరకు, డోర్కస్ అక్క, జీటంకుల కుమార్తె కుటుంబం బిడ్డలను దీవించు. ఇదైనా ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని, కరుణా పురుషోత్తం గారు, కెజి యొక్క కుటుంబం బిడ్డల కొరకు, స్టేట్స్లో ఉన్నటువంటి చదువుతున్న యూత్ కొరకు, ప్రభా సంఘాలు, విశ్వాసులు
యూత్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. లేట్ సరోజిని మోహన్ రావు గారు, వారి యొక్క కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాండ్లు, సంతానాన్ని పేరు పేరు వరుసన దీవించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు అక్కడ కొరకే సంఘాన్ని నన్ను మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. విశ్వనాథం అన్న కుటుంబం కొరకు, ఆల్ఫ్రెడ్ జాన్ అన్న కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వీలా ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించు. చిన్నపిల్లలు, యవనస్తులు, సహోదరులు, సహోదరులు, వారి కొడుకులు, ఆదివారం పరిచర్య అంతటినీ దీవించు ప్రభా. వసంతక్క కుటుంబం బిడల కొరకు, మాణిక్యం ఆంటీ ఆరోగ్యం కుటుంబం బిడల కొరకు, వనజా సిస్టర్ ఆరోగ్యం కుటుంబం బిడల కొరకు, కాలనీ మేరాంటి కుటుంబం కొరకు, కర్పూరం అక్క కుటుంబం బిడల కొరకు, ఇద్దరు కుమార్తెలు, మా ప్రభా వారి యొక్క గృహ నిర్మాణాల కొరకు, చిన్న పాప సంతాన విషయంలో సహాయం చేయండి. దాసుని కూడా దీవించు. జోదవ్రతం అని మా ప్రభా దేవమణి ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి. నీరజ సిస్టర్కి ఆరోగ్యం దయచేయండి. భాగ్యం ఆంటీకి ఆరోగ్యం, మోనికా సిస్టర్, కళ్యాణ్ సిస్టర్, డోర్కస్, మా ప్రభా జీ రాములమ్మన్, విజయ కొరకు, సుష్మక్క కుటుంబం బిడల కొరకు, సోని సిస్టర్ కుటుంబం బిడల కొరకు, విలాసిని సిస్టర్ కొరకు, మా ప్రభా లీలక్క కుటుంబం బిడల కొరకు, వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చు. ఒడేసుగా ఉన్న సిస్టర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకొని మీరే వారికి అవసరాల అక్కర్లు తీర్చి నడిపించు. ప్రభాకర్ అన్న, ప్రభుదాస్ అన్న, రమేష్ అన్న, నాని బ్రదర్, పీటర్ బ్రదర్, విజయ్ కుమార్ అన్న, విజయ్ పీటర్ అన్న కుటుంబాల కొరకు వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చు. కపిల్ బ్రదర్, లేట్ సంజయరావు బ్రదర్, జోసఫ్ రత్నం అన్న కుటుంబం, ఆశీర్వాదం అన్న, భాస్కర్ అన్న, యేసురత్నం అన్న, కోటేశ్వర బ్రదర్, కోటి బ్రదర్, సుధీర్ బ్రదర్, శ్యామ్ బ్రదర్, సుగుణాకర్ బ్రదర్, నరసింహ బ్రదర్, జయహింద్ బ్రదర్, మా ప్రభా యూత్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయమును చేయండి, కనికరించు. ప్రతి వారి అవసరాలు అక్కర్లన్నీ తీర్చు. మీరు అక్కడ కొరకే సంఘాన్ని నన్ను మమ్మల్ని సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వందనాలు చెల్లించి యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకే ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.